అందరికీ నమస్తే అండి. కేంద్ర బడ్జెట్లో మన రాజధాని అమరావతి నిర్మాణం కోసం 15,000 కోట్లు ఇస్తాము అని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు నిన్న ప్రకటించారు. సో దాని మీద ప్రస్తుతం ఒక వివాదం రాజుకుంది. దాన్నేమో టీడీపీ అండ్ జనసేన అండ్ బీజేపీ కూటమి ప్రభుత్వం స్వాగతిస్తోంది. అది మాకు ఎంతో ప్రయోజనం, అది చాలా మంచిది, మాకు కేంద్రం ఎంతో సాయం చేసింది అని చెప్తుంది. కానీ వైసీపీ వర్గాలు ప్రభుత్వ వ్యతిరేక వర్గాలు ఏం చెప్తున్నారంటే అది అప్పుగా తీసుకుంటే ఏం ప్రయోజనం, భవిష్యత్తులో మళ్ళీ కట్టుకోవాలి కదా, దీనికి కేంద్రం మనకిచ్చేదేముంది, కేంద్రం ఆ మాత్రం మధ్యవర్తిత్వం వహించి అప్పు ఇప్పించాల్సిన అవసరం ఏముంది, అప్పు అయితే కేంద్రం గొప్పతనం ఏముంది, వీళ్ళ గొప్పతనం ఏముంది, భవిష్యత్తులో మన రాష్ట్ర ప్రజలే తీర్చుకోవాలి కదా, మనమే తీర్చుకోవాలి కదా అని వీళ్ళు అంటారు. సో అసలు ఈ 15,000 కోట్లు ఏంటి, అప్పా గ్రాంటా అనేది స్పష్టంగా ఈ వీడియోలో నేను చెప్తాను. యాక్చువల్లీ ఆ బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ గారు, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి గారు ఏమన్నారంటే, ప్రతి రాష్ట్రానికి రాజధాని ఉండాలి, రాజధాని నిర్మాణం బాధ్యత ఉంది, సో రాజధాని అనేది ఆ రాష్ట్రానికి గుర్తింపు, ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి సాయం చేయాల్సిన అవసరాన్ని మేము గుర్తించాము, కాబట్టి ఈ ఫైనాన్షియల్ ఇయర్లో 15,000 కోట్లు రాజధాని అమరావతికి కేటాయిస్తున్నాము, అలాగే భవిష్యత్తులో మరికొంత అవసరమైనా సరే ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము అని చెప్పారు. అక్కడ వరకు అందులో ఆ బడ్జెట్ ప్రసంగంలో ఆమె అమరావతికి 15,000 కోట్లు అనే చెప్పారు తప్ప గ్రాంట్గా ఇస్తామా, అప్పుగా ఇస్తామా, అప్పు ఇప్పిస్తామా ఏంటనేది స్పష్టంగా చెప్పలేదు. ఆ తర్వాత ఒక ప్రెస్ మీట్లో, నిన్న సాయంత్రం జరిగిన ఒక ప్రెస్ మీట్లో ఆమె స్పష్టంగా చెప్పారు. అందులో ఒక పదం వాడారు, ఏంటంటే అంటే ఉదాహరణకు ప్రపంచ బ్యాంకు ద్వారా ఇప్పిస్తామని డైరెక్ట్గా చెప్పేశారు. వరల్డ్ బ్యాంక్ ద్వారా 15,000 కోట్లు మేము ఇప్పిస్తాము అంటే కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం మధ్యవర్తిత్వం వహించి ప్రపంచ బ్యాంకు నుంచి 15,000 కోట్ల రుణాన్ని ఆంధ్రప్రదేశ్కు ఇప్పిస్తాము అమరావతి నిర్మాణం కోసం అని చెప్పారు. ప్రెస్ మీట్లో అదే మాట చెప్పారు. అయితే ఇక్కడ మనం మాట్లాడాల్సిన అంశం ఒకటి కీలకమైన పాయింట్ ఉంది. ఈ ప్రాజెక్టుల కోసం ఏషియన్ బ్యాంకు, వరల్డ్ బ్యాంకు లేదా రకరకాల ఫైనాన్షియల్ ఏజెన్సీస్ వీటి నుంచి అప్పు తీసుకుంటే అది రాష్ట్ర ప్రభుత్వాలు తిరిగి చెల్లించలేని పక్షంలో కేంద్ర ప్రభుత్వం కూడా చెల్లించే అవకాశం ఉంటుంది. కేంద్రం కూడా వాటిలో భవిష్యత్తులో ఒక చేయి వేసే అవకాశం ఉంటుంది. అది 90% కేంద్రం రీపే చేసి 10% మాత్రమే రాష్ట్రం రీపే చేసే అవకాశాలు లేకపోలేదు. లేదా మేము ఆ 10% కూడా మేము కట్టలేము, మా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగులేదు అంటే మొత్తం 100% కూడా కేంద్రమే రీపే చేసే అవకాశం కూడా ఉంది. అలాగే అంటే ఇది భవిష్యత్తులో అటు కేంద్రానికి ఇటు రాష్ట్రానికి మధ్య ఉండే సంబంధాలను బట్టి ఇది ఆధారపడి ఉంటుంది. సో ఇప్పటికిప్పుడు రీపే చేయాల్సిన అవసరం లేదు. పైగా సాధారణ అప్పులకు ఈ అప్పులకు తేడా ఉంది. వడ్డీ చాలా తక్కువ ఉంటుంది, టర్మ్ బాగా ఎక్కువ ఉంటుంది, 30 ఏళ్ళు వడ్డీ కూడా చాలా తక్కువ ఉంటుంది అన్నమాట. సో దీనిలో ఒకవేళ నిర్మలా సీతారామన్ గారు నిన్న కూడా ఒక మాట చెప్పారు, అదేంటంటే అవసరం మేరకు వీ విల్ అరేంజ్ సమ్ ఫైనాన్షియల్ అసిస్టెంట్ అనే మాట అన్నారు. అంటే వాళ్ళు కనుక అప్పు తీర్చుకోలేకపోతే భవిష్యత్తులో మేము వాళ్ళకి అరేంజ్ చేస్తాం అని చెప్పారు, సాయం చేస్తాం అని చెప్పారు. ఈ మాట ఇక్కడ కీలకం. అంటే గ్రాంటా అనేది అప్పు ఇప్పిస్తారు కరెక్టే, అది తిరిగి చెల్లించేది కేంద్రమా రాష్ట్రమా అనేది ఇంకా తేలలేదు, అది గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ కేంద్రమే తిరిగి చెల్లిస్తే 90% కేంద్రమే చెల్లించి 10% మాత్రమే రాష్ట్రమే తిరిగి చెల్లిస్తే అది గ్రాంట్ కింద లెక్కేసుకోవచ్చు కదా, కేంద్రం ఇచ్చే సాయం కింద లెక్కేసుకోవచ్చు కదా. సాధారణంగా ఏషియన్ బ్యాంకు, వరల్డ్ బ్యాంకు ఇటువంటి అంటే డెవలప్మెంట్ ఏజెన్సీస్ కొన్ని ఉంటాయి, డెవలప్మెంట్ ఫైనాన్షియల్ ఏజెన్సీస్ కొన్ని ఉంటాయి. వీటి నుంచి అప్పు తీసుకున్నప్పుడు, అంటే నేను అందరికీ అర్థమయ్యే సరళమైన భాషలో చెప్తున్నా, వీటి నుంచి అప్పు తీసుకునేటప్పుడు రాష్ట్రాలు రీపే చేయలేని పరిస్థితుల్లో ఉంటే, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంటే కేంద్రం ఖచ్చితంగా సాయం చేస్తుంది. 2014 నుంచి 19 వరకు చంద్రబాబు గారు సీఎంగా ఉండగా మనకి ఎన్డీబీ నిధులను వచ్చాయి.
అలాగే ఏషియన్ బ్యాంక్ నుంచి కొన్ని నిధులు వచ్చాయి తాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి. అలాగే వరల్డ్ బ్యాంక్ ఫండ్స్ కొన్ని వచ్చాయి. అలాగే నాబార్డు నుంచి కొన్ని నిధులు వచ్చాయి. వీటన్నింటినీ కూడా రాష్ట్రమే పూర్తిగా రీపే చేయాల్సిన అవసరం లేదు. అవసరమైతే 50-50, మేము 50% ఇస్తాం, మీరు 50% ఇవ్వండి అని కూడా మాట్లాడుకోవచ్చు. వాళ్ళ అవసరాలను బట్టి వాళ్ళ సంబంధాలను బట్టి ఇదంతా ఆధారపడడం. అంటే కేంద్రానికి ఆ వెసులుబాటు ఉంది. కేంద్రం కూడా అప్పు తిరిగి తీర్చవచ్చు. అప్పుడు రాష్ట్రాలకి గ్రాంట్ రూపంలో అది వచ్చినట్టు. కాబట్టి ఇప్పటికిప్పుడు ఇది అప్పా గ్రాంటా అని మనం చెప్పలేం. ప్రస్తుతానికైతే అప్పుగానే ఇప్పిస్తారు. తిరిగి చెల్లించేది కేంద్రమో రాష్ట్రమో అనేది చెప్పలేదు కాబట్టి, ఆ విషయంలో స్పష్టత లేదు కాబట్టి బహుశా భవిష్యత్తులో కేంద్రమే మొత్తం తీర్చే బాధ్యత తీసుకుంటే అది మనకు గ్రాంట్గా వచ్చినట్టే కదా. సో ఇవేమి మనం అప్పుడే అంచనా వేయకూడదు. అప్పు ఇప్పిస్తున్నారు అంతే, అప్పు మనమే కట్టుకోవాలని అప్పుడే ఒక నిర్ణయానికి రాకూడదు. బీజేపీ నేతలు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న బీజేపీ నేతలు కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు అది గ్రాంటు, అప్పు కాదు, అది గ్రాంట్ మాత్రమే అని. అంటే ఏంటి? అప్పు తీసుకొస్తుంది కేంద్రం చెల్లిస్తుంది, రాష్ట్ర ప్రభుత్వానికి అది గ్రాంటు అని చెప్తుంది. గ్రాంట్ అంటే మనకు 1000 రూపాయలు కేంద్రం ఇస్తే, గ్రాంట్ రూపంలో ఇస్తే మనం తిరిగి 900 కట్టక్కర్లా, 100 రూపాయలు కడితే చాలు. సో ఇప్పుడు కూడా ఈ 15,000 కోట్లు కేంద్రం మనకు గ్రాంట్ రూపంలో ఇచ్చి అప్పు తిరిగి కేంద్రం చెల్లించింది అనుకోండి 90%, మనం 1,500 కోట్లు ఖర్చు పెడితే చాలు. అట్లా కొంత వెసులుబాటు ఉంటుంది. ఇది స్పష్టత లేదు కాబట్టి మనం అప్పుడే నిర్ణయానికి రాకూడదు. రాజకీయంగా ఎవరు చెప్పాల్సినవి వాళ్ళు చెప్తారు. మనకి కొన్ని రోజుల్లో దీని మీద స్పష్టత రావచ్చు, స్పష్టమైన ప్రకటనలు రావచ్చు. అంటే ఇప్పుడు బడ్జెట్ ప్రసంగం మాత్రమే అయింది. బడ్జెట్లో చెప్పినవన్నీ కూడా పూర్తి స్థాయిలో కార్యరూపం దాల్చుతాయని మనం చెప్పలేం. కొన్ని తగ్గుతాయి, కొన్ని హెచ్చుతగ్గులు ఉంటాయి, కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయి. బడ్జెట్ ప్రసంగంలో ఉన్నవి 100% అమలు అవ్వవు. పోలవరానికి 10,000 కోట్లు అన్నారనుకోండి, ఏమో 5,000 కోట్లే ఇస్తారేమో, లేదా 2,000 కోట్లే ఇస్తారేమో, ఏదైనా జరగచ్చు. రాష్ట్ర బడ్జెట్లోనే కేటాయింపులు పూర్తి స్థాయిలో అమలు చేయట్లా, ఇంకా కేంద్ర బడ్జెట్లో కేటాయింపులు ఎలా అమలు చేస్తారు? అందుకే మనం ఏం జరుగుద్ది అనేది ఏది అప్పుడే డిసైడ్ అవ్వకూడదు, కొన్నాళ్ళు టైం పడుతుంది. ఇప్పటికైతే మనం అప్పుగానే పరిగణించాలి. థ్యాంక్ యూ.